Hi, this is Akshay and Vivek and welcome back to our channel మా పైన. ఈరోజు మనం అమలాపురంలో ద మోస్ట్ ఫేమస్ అయిన హోటల్ విష్ణుశ్రీ మన హైదరాబాద్ కేపీహెచ్పీలో ఓపెన్ అయిందనమాట. సో దీని అయితే విజిట్ చేయడానికి వచ్చాం. అసలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాం. సో ఇప్పుడైతే మనం విష్ణుశ్రీ ఓనర్ గారి దగ్గర ఉన్నాం అనమాట. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆ విష్ణుశ్రీ ఎప్పుడు పెట్టారు, మన అమలాపురంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. అందరికీ నమస్కారం. విష్ణుశ్రీ రెస్టారెంట్ అమలాపురంలో మా నాన్నగారితో 1995లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వండే పదార్థాలు గ్రాసరీ ప్రతి దాని మీద కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకోవడం. మాది ఫ్రై పీస్ పలావ్ బాగా ఫేమస్. అదేవిధంగా అథెంటిక్ కర్రీస్, చేపల పులుసు, బొమ్మిడేల పులుసు, కట్టి పరిగెల పులుసు, పీతల పులుసు, అదేవిధంగా ఆంధ్ర మటన్ కర్రీ, మొగలై చికెన్ కర్రీ, ఇలా అన్ని ఐటమ్స్ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫ్రై పీస్ పలావ్లో ఇచ్చే ఉల్లి చట్నీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే మేము పెరుగు బకెట్లు కొనడం కానీ, లేకపోతే పెరుగు బయట కొనడం అలా చేయకుండా ఏదైతే లంకల్లో పాలు ఫ్యాట్ ఎక్కువ ఉండి పాలు కొని ఆ పాలు మేమే ఊకపోయిల మీద కాయించుకుని తోడు పెట్టించుకుని ఆ పెరుగును వాడడం వల్ల ఆ ఉల్లి చట్నీ కూడా టేస్ట్ వస్తుంది. అదే ఉల్లి చట్నీ మీద కాదు, ప్రతి ఐటెం మీద కూడా మా దగ్గర ఏ విధమైన కలర్స్ ఉండవు. ఎసెన్స్లు, బిర్యానీ ఎసెన్స్, చాలా మంది బుష్ ఎసెన్స్లు, అదేవిధంగా కలర్స్తో వండుతారు. మా దగ్గర ఏ విధమైన ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉందో అన్నీ కూడా న్యాచురల్ స్పైసెస్ తోటే మేము తయారు చేయడం జరుగుతుంది. అందువల్లే మా రెస్టారెంట్ అంటే అంతమంది అభిమానిస్తారు. సో అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మా అమలాపురంలో ఫస్ట్ టైం మేము బాస్మతి రైస్ టేస్ట్ చేసింది ఎక్కడ అంటే విష్ణుశ్రీలోనే టేస్ట్ చేసాం సార్ మేము ఫస్ట్ టైం. సో కాబట్టి మేము కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట బిర్యానీకి. సో అక్కడ దొరికే మిక్స్డ్ బిర్యానీకి కానీ, ఫ్రైడ్ రైస్కి కానీ బేసిక్గా షేర్ వేస్తారు కదా బిర్యానీలోకి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అక్కడ దానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి సార్? అక్కడ అంతా ఎక్కువగా అథెంటిక్ ఫుడ్, ఎక్కువ ఫ్రై పీస్ పలావ్, ఎక్కువ గోదావరి చేపల పులుసు, అదేవిధంగా చైనీస్ ఐటమ్స్ కొన్ని రకాలు, తందూరి ఐటమ్స్ కొన్ని రకాలు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ కూడా ఒక 80% అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ సిటీ హైదరాబాద్ లార్జ్ స్కేల్లో ఉంటుంది. డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు. నార్త్ ఇండియన్ వస్తారు, సౌత్ ఇండియన్ వస్తారు, చైనీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. తందూరి ప్రతిదీ కూడా అన్ని 100% ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉండేలాగా ఇక్కడ తయారు చేస్తాం. అక్కడ ఎక్కువ ఫ్రై పీస్ పలావ్ ఎక్కువ వెళ్తుంది, ఫ్రై పీస్ బిర్యానీ అంటాం. అదే ఇక్కడ అయితే దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ, కొంచెం సాఫ్ట్గా ఇక్కడ స్పైసెస్ అది కొంచెం తక్కువగా ఉండేలాగా, స్పైసీ తక్కువగా ఉండేలాగా ఇక్కడ. అక్కడైతే మన గోదావరి జిల్లాలో కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి, ఆ రకంగా అక్కడ తయారు చేయడం జరుగుతుంది. బిర్యానీలో కూడా అక్కడ ఎక్కువ మొగలై బిర్యానీలు అవన్నీ ఏదైతే అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మిక్స్డ్ మొగలై మంది బాగా ఫేమస్. మిక్స్డ్ మొగలై బిర్యానీ, జాయింట్ బిర్యానీ, దిల్కుష్ బిర్యానీ ఒకటి ఫేమస్. లేయర్ బిర్యానీ ఎస్పెషల్లీ మనకి లేయర్ బిర్యానీ, చిన్న గుడ్లు లేయర్ బిర్యానీ, అవన్నీ కూడా అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఇక్కడ మెయిన్ ఇంట్రడ్యూస్ ఏం చేశారు, కొత్తగా ఇంట్రడ్యూస్ ఏం చేశారు ఇక్కడ కొత్తగా అంటే, అక్కడ అందరూ కూడా బొమ్మిడేలు, ఈ చేపల పులుసులు, ఫిష్ ఫ్రై అంతా కూడా మామూలు హౌస్ వైఫ్స్ అందరూ కూడా తయారు చేసుకుంటారు. ఇక్కడ కొంచెం తయారు చేసుకోవడానికి కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల, దేనివల్ల ఎస్పెషల్గా సీ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిరోజు కూడా కట్టి పరిగెల పులుసు, బొమ్మిడేల పులుసు, కొర్రమెను పులుసు, కొయ్యంగ ఫ్రై, పండుగప్పు ఫ్రై, వంజరం ఫ్రై, మెత్తళ్ళ ఫ్రై, సొరపిడుపు, ఇలాగా సీ ఫుడ్లోనే డిఫరెంట్ వెరైటీస్ 8-9 రకాల వెరైటీస్. అది కూడా ప్రాన్లో కూడా గోంగూర ప్రాను, మ్యాంగో ప్రాను, అది ప్రాన్ కర్రీ, ప్రాన్ ఫ్రై, అలాగా క్రాబ్లో కూడా ఎస్పెషల్లీ స్టఫ్డ్ క్రాబ్ తీసుకు తిన్నాం. చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం స్టఫ్డ్ క్రాబ్, మామూలుగా తిన్న అలవాటు ఉన్న వాళ్ళ కోసం పీతల పులుసు, అన్ని రకాలు కూడా ఇక్కడ డిఫరెంట్ అన్ని హైదరాబాద్ వాసులందరికీ కూడా, తెలంగాణ ప్రాంత వాసులందరికీ నచ్చే విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక బిజినెస్ పర్పస్ లా కాకుండా అక్కడ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, అందరికీ ఆ యొక్క రుచులు ఆస్వాదించేలా మనం ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ ఫ్రై పీస్ తీసుకుంటున్నారండి. ఇక్కడ కూడా ఎక్కువ లేయర్ ఫ్రై పీస్ బిర్యానీ, సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు.
మన దగ్గర డైలీ 9-10 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ సీ ఫుడ్ ఉంటుంది. సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా ఇచ్చారు అక్కడతో పోల్చుకుంటే. అంటే అక్కడ ఎప్పుడో 30 years అయింది స్టార్ట్ చేసి. అవును. కొంచెం 2-3 సార్లు రెన్యువేట్ చేసాం. మళ్ళీ కూడా అక్కడ రెన్యువేట్ చేసి ఈ తరహాలో అక్కడ కూడా త్వరలోనే ఇంటీరియర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి ఇక్కడ ఇంటీరియర్. అక్కడ కూడా తయారు చేస్తాము. అంటే రెస్టారెంట్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ప్రారంభించక ముందే ఇవన్నీ తయారైనాయి. అక్కడ రన్నింగ్ లో రన్ అవుతున్నప్పుడు ఆపలేము కాబట్టి కొద్దిగా మోడిఫికేషన్ చేసాం. దాన్ని కూడా కొంచెం పూర్తి స్థాయిలో నీట్గా చాలా హైఫై లుక్ వచ్చేలా హైజీన్ వచ్చేలాగా తయారు చేస్తాం. ఎప్పుడు ఉంటుంది టైమింగ్ ఇది మన రెస్టారెంట్? నైట్ 11:30 వరకు కంటిన్యూ ఉంటుంది. అంటే మనకి అక్కడైతే అక్కడ సేమ్ అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవుతుంది. 11 to నైట్ 11:30 12 వరకు ఉంటుంది కాబట్టి అక్కడ చాలా బాగుంది. అంటే మీరు ఇక్కడ ట్రావెల్ చేస్తారు అక్కడ ఇక్కడికి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా చూస్తుంటాం. సార్ నార్మల్గా అక్కడ ఎన్ని కేజీస్ చికెన్ వేస్తారు సార్ నార్మల్గా మన అమలాపురంలో? అక్కడ ఒక హండి వచ్చి 25 kgs అలా తయారు చేస్తుంటాం. ఒక హండి వచ్చి అక్కడ మన దగ్గర అక్కడ ఎక్కువ గెద్ద మసూరి బిర్యానీ, బాస్మతి రైస్ కూడా 2 ఉంటాయి. ఇక్కడ బాస్మతి రైస్ ఉంటుంది. స్పెషల్ డేస్ ఇక్కడ చిట్టుముచ్చాలు బిర్యానీ తయారు చేస్తుంటాం. పలావ్ కూడా తయారు చేస్తాం చిట్టుముచ్చాలు. అక్కడ క్రౌడ్ అక్కడదే, ఇక్కడ క్రౌడ్ ఇక్కడదే. విష్ణుశ్రీ కస్టమర్ల యొక్క అభిమానం ప్రోత్సాహం అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తాను కదా సార్, ఎప్పుడైనా పార్సల్కి వెళ్ళాం అంటే లైన్ లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. అంతేగాని అసలు కానీ అక్కడ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే సార్, అమలాపురంలో ఎవరైనా లేడీస్ వచ్చి పార్సల్ కౌంటర్ దగ్గరకు వస్తే ఫస్ట్ వాళ్ళకి పార్సల్ ఇచ్చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది సార్. అక్కడ వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకుండా లేడీస్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చి త్వరగా ఇవ్వడం జరుగుతుంది. చాలా 30 years అవడం వల్ల చాలామంది ఆ చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో 10th లేకపోతే ఇంటర్మీడియట్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి బిర్యానీ పెట్టడం అదంతా కూడా వాళ్ళు చాలామంది చెప్తుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చూసి సడన్గా చూసి బోర్డు చూసి ఆగాము, మాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది నన్ను కలిసి కూడా ఇది మీ వరకు రెస్టారెంట్, మా వరకు ఒక ఎమోషన్. మాకు చిన్నప్పటి నుంచి మేము 9th క్లాస్లో మా ఫాదర్ తెచ్చేవాళ్ళు, ఇంటర్లో తెచ్చేవాళ్ళు. మేము ఇప్పుడు అక్కడికి వచ్చిన తెస్తున్నారు. మాకు ఇదంతా కూడా బిర్యానీ అంటే విష్ణుశ్రీ మాకు ఒక ఎమోషన్లా ఉంటుంది ఇది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అటువంటిప్పుడు మనం బిజినెస్ పరంగా కాకుండా మనసుకు చాలా తృప్తిగా ఉంటుంటుంది. అనేది బాబెట్టు సార్ కోనసీమ లెగసీ 1995లో స్టార్ట్ చేసింది. బాబెట్టారు. ఇప్పుడు ఇంకా మీరు నాట్ బాగున్నాం, మేము అంతా 2 decades కాబట్టి. అండ్ బిర్యానీ స్పెషల్ డే మీరు వ్యూవర్స్కి అండ్ అందరికీ బిర్యానీ లవర్స్కి ఏం చెప్తాను? వరల్డ్ బిర్యానీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ బిర్యానీ లవర్స్ అందరికీ కూడా బిర్యానీ డే శుభాకాంక్షలు. ఈ ఐటమ్స్ అన్నిటితోటి పాటు థాలీ స్పెషల్గా మన హైదరాబాద్లో విష్ణుశ్రీలో థాలీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర బెల్లంతో తయారు చేసిన జున్ను కూడా డైలీ అవైలబుల్గా ఉంటుంది. డెజర్ట్స్లో ఆప్రికా డిలైట్ కూడా, గులాబ్ జామ్, అదేవిధంగా మాక్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ తెలంగాణ హైదరాబాద్ యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఏమి టేస్ట్ చేయమని చెప్తారు అంటే మేము ఆల్రెడీ కులం అంతా మేము ఎన్నో సంవత్సరాలు తింటూనే ఉన్నాము. సీ ఫుడ్ మనం ఇక్కడ ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్ సీ ఫుడ్ ఎక్కువ 9 varieties ఉన్నాయి. ఈరోజు కూడా సీ ఫుడ్ని ట్రై చేయండి. ఫిష్లోనే 9 varieties ఉన్నాయి. ప్రాన్, క్రాబ్ ఇవన్నీ కాకుండా మీరు సీ ఫుడ్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు, ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇన్ని ఐటమ్స్ ఏంటి చెప్పారు కదా ఆయన సీ ఫుడ్లో బాగా కాన్సన్ట్రేట్ చేసామని అని చెప్పారు కదా. అండ్ ఇప్పుడు మనకి ఇది కట్టెపరుగు, కొర్రమేను, పడవ ఫ్రై, ఫిష్ పీస్ అనుకుందా మాత్రం ఉన్నాయి. అండ్ వైట్ రైస్లో మనకి లేయర్ బిర్యానీలో మన ఫేవరెట్ కాబట్టి అదే ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఏ టేస్ట్ చేద్దాం? ఫస్ట్ మనకి ఇప్పుడు మన సిగ్నేచర్ బిర్యానీ చేసేద్దాం. బిర్యానీ మనం అమలాపురంలో తినేది, హైదరాబాద్లో తింటాము. చాలా రోజులైంది విష్ణుశ్రీ తిని, నేను కూడా తిని చూసారా. ఎగ్స్ ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉందండి అసలు.
అరోమా ఆయన అన్నట్టు ఇక్కడ కొంచెం స్పైసెస్ తక్కువ ఉంది బేసిక్గా. మనం చాలా ఎక్కువ ఉంటుంది కానీ సేమ్ టేస్ట్ సేమ్ యాజ్ టేస్ట్ మారలేదు. మన అమలాపురం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఇంటి సైడ్ ఫుడ్ మిస్ అవుతుంటే, ఇక్కడ చాలా రకాలైన ఫుడ్స్ ఉంటాయి, బట్ మనకంటూ ఉన్న బిర్యానీ ఏదైనా ఉందంటే విష్ణుశ్రీ అనమాట. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మనకు కొంచెం స్పైసెస్ తక్కువని అంటే ఎక్కడ వాళ్ళు తినకుండా మనకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన స్పైస్ ఆడ. అక్కడ అంబియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అంబియన్స్ మన అంతా పోల్చుకుంటే అంటే మన సిన్స్ 30 years కదా, నెక్స్ట్ లెవెల్ అంబియన్స్ పెట్టారు. రైట్ నా బావగారు కొర్రమేనండి. కొర్రమేన్ బా ఫ్లేవర్ చూసారు ఎంత బాగుందో. సేమ్ కాన్సమ్ టేస్ట్ వచ్చింది బాబు ఇది పుల్లగా కదా. పీస్ అబ్బా, పీస్ నెక్స్ట్ లెవెల్. ఆల్ స్పైసెస్ ఇంటి దగ్గర సరిపోయింది. స్టైల్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది. అంటే ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా సాఫ్ట్ ఉంది. తెలిసి ఇది మన విష్ణుశ్రీలో మేబీ ఇక్కడ మన ఊరు అందరూ వండేసుకుంటారు కాబట్టి ఇలాంటివి ట్రై చేయాలి. ఓన్లీ బిర్యానీ, మిక్సర్ బిర్యానీ అవే ట్రై చేస్తాం. సో ఇక్కడ వాళ్ళకి అంత అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ట్రై చేస్తారు సీ ఫుడ్. మనం అందరూ చేసుకుంటారు కదా ఇంట్లో, సీ ఫుడ్ ఈజీ చేసుకుంటాం. బాగా కొరమైన అయిపోయింది. కట్టిపరుగండి, కట్టిపరుగు బావు. అది అండి ఈ చేపలా ఉండేది సార్. చేపలంగా ప్లేట్ తీయాలి ఇప్పుడు చేప ఇదిగోండి చేపలంగా. మనం ఏ జిల్లా వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేసినా మన గోదావరి ఈ కట్టిపరుగు అయితే హోమ్ టేస్ట్ మొత్తం అసలు మామూలు కాదు. నాకు ఫిష్ అయితే దానికన్నా ఇది బాగుంటుంది. అది సాఫ్ట్గా చాలా మైల్డ్ స్పైసెస్. చాలా బాగుంటుంది ఫిష్ అయితే. ప్లేయర్ బిర్యానీ అంటారా, దాన్ని కొట్టింది లేదు మన దగ్గర అయితే. ఎవరైనా మన ఫైనల్ ఐటమ్ ఏంటి? పులుసు అయిపోయింది అంతా. ఓకే, పండుగ ఫ్రై ఇది స్పెషల్. చాలా తక్కువ మంది రేరుగా తినేది పండుగ ఫ్రై చేసుకున్నాం. ఎంత ఉంది ఇది సూపర్, చాలా పెద్దగా. ఫైనల్ ఐటమ్ పండుగ ఫ్రై. సౌండింగ్ చూసారా, పండుగ ఫ్రై అంటే మరి కాదు, కొంచెం ఇప్పుడు చికెన్ మంచూరియా కొంచెం గ్రేవీ చాలా చేస్తాడు అలా. ఫిష్ పీస్ చాలా పెద్దగా ఉంది. బేసిక్గా పండుగలో ముళ్ళు ఉండదండి ఎక్కువ. ఇది పండు కప్ప అంటారు చాలా మంది పండు చేప అంటారు. పండు చేప ఏంటండి? పండు వాట్ ఇస్ పండు చేప? కొంతమంది అలా పిలుస్తారు. ఓకే, అదర్ లాంగ్వేజా? ఇది చాలా బాగుంది. పండుగ ఫ్రై, చారు, ఉప్పు చారు ఉంటే అంటే ఇంట్లో సంగతి చెప్తే ఇంట్లో ఫ్రై చేస్తే కమ్మగా ఏదో పెడతారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అదండి మ్యాటర్. గోదావరి రుచులు, గోదావరి టేస్ట్ లేదు. మనం ఎవరైనా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి వర్కింగ్ చేసుకుంటూ మన టేస్ట్ మిస్ అవుతుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. అది ఐకానిక్ మన ఆంధ్రాలో దొరికే అన్ని ఐకానిక్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ కమ్ అండ్ విజిట్. ఓకే, విజిట్ చేయండి. దీని అడ్రస్ అంతా నేను కింద పిన్ కామెంట్లు ఇస్తాను. That's it for today guys. For more videos please do like, share, subscribe my friend. Thank you.